ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు మళ్ళా ఏడికి అర్జున్ బాబు అర్థం చేసుకున్నర్రి. చాలా టైం అవుతుంది. ఏడికి పోయేదద్దు, చక్కగా మా ఇంటికి పోనీయర్రి. ప్లీజ్ అర్జున్ బాబు. కావేరి ప్లీజ్ ఏంటి ప్లీజ్, నా కోసం ఈ టైంలో వచ్చి ఇంత హెల్ప్ చేసావు. ఆ హ్యాపీ ఫీల్ని నీతో కూల్గా షేర్ చేసుకోవాలి అనిపిస్తోంది. కావేరి కూల్గా ఐస్ క్రీమ్ తిందాం పదా. ఇప్పుడు ఎందుకు ఐస్ క్రీమ్ అర్జున్ బాబు? ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే సూపర్గా ఉంటుంది, నీ ఇలాచీ టీ లాగా. అయ్యో దేవుడా, అసలే ఇంట్లో చెప్ప పెట్టకుండా వచ్చిన. ఈ టైంలో నేను గిట్లా బయటకు వచ్చినా అని తెలిసిందంటే అమ్మ ఏమనుకుంటుంది? ఇంటికాడ ఎంత పరిశాన్ అవుతుంది. అర్జున్ బాబుకేమో నా పరిస్థితి అర్థమైతలేదు. ఏం చేయాలి నేను? కావేరి దిగు. రా కావేరి. బాబు 2 బటర్ స్కాచ్. బటర్ స్కాచా సార్? అదే ఇవ్వు. $60 సార్. కావేరి ఓకే సార్. కావేరి నీ ఇబ్బంది నాకు అర్థమైనా ఈ టైంలో ఐస్ క్రీమ్ తిందామని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. కావేరి నిజానికి ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఫీల్ ఉంటుందని కాదు, యాక్చువల్గా ఇక్కడ ఈ వ్యూతో నాకున్న ఎమోషన్స్ నీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. నా అల్లరి, ఆనందం, లవ్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఎదిగో ఆ బుద్ధుడికి తెలుసు. నా బాధ, కన్నీరు కూడా ఆయనకే తెలుసు కావేరి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి వీకెండ్ అమ్మా నేను ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఫుల్ ఫన్ అంతే. నాన్న మాకు దూరం అయ్యారు అన్న చిన్న లోటును కూడా అమ్మ నాకు కలగనిచ్చేది కాదు. తన మనసులో ఎంత బాధున్నా ఇదిగో అలా ఆ బుద్ధుణ్ణి చూస్తూ తన కన్నీళ్లను మర్చిపోయేది. నాతో ఆడుతూ ప్రతి క్షణాన్ని ఎంతో హెల్దీగా ఉంచేది. తర్వాత అమ్మ బిజినెస్ గోల్లో పడి బిజీ అయిపోయినా నేను మాత్రం వారానికి 2 రోజులైనా ఇక్కడికి రాకుండా ఉండలేకపోయేవాణ్ణి. సిరి నాకు పరిచయం అయ్యాక ఎంతో జీవితాన్ని కలగంటూ ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు సిరి వెళ్ళిపోయింది. ఆ జ్ఞాపకాలు ఇక్కడే పదిలంగా ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాల్ని ఎందుకో నీతో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. మన మనసులో ఉన్న భావాలు మనసుకు దగ్గరైన వాళ్లతో, మంచి మనసుతో, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే కదా కావేరి ఇలా పంచుకోగలం. అందుకే నీతో ఇలా నాకెంతో ఇష్టమైన ఈ చోట ఐస్ క్రీమ్ తింటూ కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించింది. ఏ కావేరి, నన్ను మర్చిపోయి నీతో ఏదో చెప్తూ ఉంటే
నువ్వు కూడా నిన్ను మర్చిపోయావా? చూసావా, ఇదే ఈ చోటుకున్న మ్యాజిక్. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, త్వరగా తిను. మన లైఫ్లో అనవసరంగా కరిగిపోకుండా చూసుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి. ఏది ఎట్లున్నా అర్జున్ బాబు, మీకు ఈ నవ్వు సంతోషం మాత్రం ఎప్పటికీ కరిగిపోకుండా ఇలాగే ఉండిపోవాలి. ఈ బాధ, కష్టం ఏది నా దగ్గరికి రాకుండా చూసుకోవడానికి నాకు, అమ్మకు నువ్వు ఉన్నావుగా కావేరి. ఇంకా ఈ నవ్వు, సంతోషం ఎందుకు దూరం అవుతాయి చెప్పు? సరే, లేట్ అవుతుంది కావేరి, బయలుదేరదామా? ఉమ్, థ్యాంక్ యూ కావేరి, నువ్వు మా ఇంటి కళనే మార్చేశావు. వెళ్తున్నా అర్జున్ బాబు. వెళ్ళొస్తాను అని కదా అనాలి. రేపు అమ్మ బర్త్డే, డెకరేషన్ ఏర్పాట్లు చేస్తే సరిపోతుందా? రేపు చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి, త్వరగా రావాలి. నువ్వు వస్తేనే అమ్మ హ్యాపీగా ఉంటుంది, అమ్మతో పాటు నేను కూడా. ఉమ్, సరే అర్జున్ బాబు. అమ్మా, అది రేపు భువనమ్మ బర్త్డే, ఇంట్లో ఏర్పాట్లు చేయాలని అర్జున్ బాబు వచ్చిండమ్మా. నీకు చెప్పే పోదామని అనుకున్నాను గాని అమ్మా, గా పరిస్థితుల్లా చెప్పలేకపోయినా. నేను గిట్లా పోయినా అని తప్పుగా అనుకోకమ్మా. నువ్వేదో తప్పు చేసినవని అనుమానించి నా పెంపకాన్ని నేను తప్పుబట్టను బిడ్డా. నా బిడ్డలిద్దరినీ ఎట్లా వెంచిన్నో నాకు తెలుసు. కాని కావేరి, ఈడ నేను భయపడేది, బాధపడేది నువ్వేం చేసినవనో కాదు, నీ మీద నాకున్న నమ్మకం గీ ప్రపంచానికి ఉండది అని. నువ్వు పోయిన పని ఎంత మంచిదైనా అర్ధరాత్రి ఆడపిల్ల ఎవల్తోనో యాడికో పోయింది అని తప్పుడు సూపుతోనే చూస్తారు గాని పిల్ల నిప్పు, గుణం గొప్ప అని ఎవ్వరు కూడా నీ గురించి ఆలోచించరు. ఇయాల నువ్వు ఏడికి పోయినో, ఎందుకు పోయినవని నేను నిన్ను అడుగుతలేను బిడ్డా. కాని మంచికి పోతే ఎదురయ్యే చెడు కాలం ఏడ నీ జీవితాన్ని బలికోరుతుందోనని భయపడి నీతో మాట్లాడుతున్నా. నీకు నాతోని చెప్పిపోయేటంత టైము లేకుండానేమో, కాని కావేరి, నువ్వు బయటికి పోయినవని మీ బావకి తెలిస్తే గా పిల్లగానికి నేనేం సమాధానం ఇయ్యాలి గది ఆలోచించినవా? అల్లుడు మేనోడైనా మనోడైనా గీ తల్లి ఆలోచించినట్టు మీ బావ ఆలోచిస్తాడా? అర్థం చేసుకుంటాడా? అట్లని శివ నీ గురించి చెడ్డగా అనుకుంటాడు అని కూడా నేను అనను.